తాతయ్య బాగా గుర్తొచ్చి ఏడిస్తే వాళ్ళ అత్త ఏం చేస్తది తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గర వదిలిపెడతది. నేను ఉండను అత్త వాళ్ళ దగ్గర ఇక్కడనే ఉంటాను నానమ్మ అని బాగా ఏడ్చిందనమాట. సరేలే అని చెప్పేసి వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరనే ఉంచిర్రు. ఉంచినాక వాళ్ళ బాబాయ్ పెళ్ళయిందని చెప్పాను కదా! వాళ్ళ బాబాయ్ పెళ్ళైనాక మళ్ళా వచ్చిందనమాట. అంటే ఇట్లా చుట్టం చూపుకి వచ్చాడనమాట. వస్తే ఇట్లా చిన్నమ్మ నేను సిటీకెళ్తున్నాను మా భార్యని తీసుకొని పాపను కూడా పంపియరాదు తోడుగా ఉంటది కదా! ఊర్లో అంటే సిటీలో ఒక్కతే ఉంటది కదా! తను నేను పనికెళ్తే తనకు తోడుగా ఉంటది కదా! పంపించు అని అంటాడనమాట వాళ్ళ బాబాయ్. సరే అని చెప్పేసి వాళ్ళ బాబాయ్‌కిచ్చి పంపిస్తారు ఊరికి. అంటే సిటీకి పంపిస్తారు. వస్తుంటే మధ్యలో ఏమైతదంటే వాళ్ళకి ఏదో బస్సులో ఏదో ప్రాబ్లమ్ అయ్యి ఒక నైట్ వేరే దగ్గర స్టే చేయాల్సి ఉంటదనమాట. అయితే అంటే ఒక హోటల్‌లో స్టే చేశారనమాట. చేసి ఆ తెల్లారి మళ్ళా బస్సు రిపేర్ అయిపోయిన తర్వాత లేచి మళ్ళా బస్ ఎక్కి మళ్ళా సిటీకి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ పనికెళ్ళిపోతే వాళ్ళ బాబాయ్‌తోని వాళ్ళ పిన్నితోని ఆమె ఉంటదనమాట.